హాయ్ అండి, వెల్కమ్ టు తెలుగింటి వంటలు. ఈరోజు మనము చిక్కుడుకాయలు తాలింపు చేసుకుందామండి. కావాల్సిన పదార్థాలు చిక్కుడుకాయలు, ఎర్రగడ్డలు. మనము దీంట్లో శనగలు పొడి వేసుకోవాలండి, అంటే తినే శనగపప్పు పొడి చేసుకొని వేసుకోవాలి. ఫస్ట్ వాటర్లో బాగా కడిగి ఈ చిక్కుడుకాయల్లో కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేసి ఇవి ఇట్లా ఉడకబెట్టుకోవాలండి. చూడండి, ఉడికిపోయినాయి చిక్కుడుకాయలు. ఈ చిక్కుడుకాయలు పిల్లలకి అప్పుడప్పుడు పెడితే చాలా మంచిదండి. టేస్ట్గా చేసి పెడితే పిల్లలు ఇంకా కొంచెం ఎక్కువ తింటారు. ఉడికిపోయినాయండి చిక్కుడుకాయలు. ఈలోపు నేను తినే శనగపప్పు, తెల్లగడ్డ, ఎండుమిర్చి, జీలకర్ర వేసి ఆ తాలింపులోకి పొడి చేస్తున్నానండి. ఈ పొడి కూడా వేసుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుందండి. చూడండి, ఈ విధంగా వేసుకుంటే చాలండి. ఇప్పుడు మనం బాండ్లు పెట్టుకొని ఆయిల్ పోసుకొని తగినంత ఆయిల్ పోసుకోవాలండి. అది వేడెక్కాక తెల్లగడ్డ అట్లా కొంచెం కొట్టి అట్లా వేసేసుకోవాలండి తిరగమాతలో. తర్వాత ఆవాలు, జీలకర్ర, పచ్చెనపప్పు, మినపప్పు వేసుకొని ఎండుమిర్చి వేసుకోవాలండి. అవి కొంచెం లైట్గా వేగుతున్నప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఎర్రగడ్డ ముక్కలు వేసుకోవాలండి. ఎర్రగడ్డలు బాగా దోరగా వేగుతున్నప్పుడు మనం కొంచెం బాగా లైట్గా వేగిపోవాలండి. ఈ కరివేపాకు, ఎర్రగడ్డలు అన్నీ వేసేసాం కదండి. ఇప్పుడు మనం బాగా లైట్గా వేగుతున్నప్పుడు దోరగా వేగాలండి. మరీ మాడినట్టు కాకుండా అట్లా లైట్గా వేగాక మనం ఇప్పుడు ఉడకపెట్టుకున్న చిక్కుడుకాయలు దీంట్లో వేసుకోవాలి. ఈ రెండు కలిపి మనం లైట్గా వేయించుకోవాలి. 1 నిమిషం అట్లా మూత పెట్టుకుంటే బాగా ఎర్రగడ్డలు తిరగమాతలో మనం వేసిన చిక్కుడుకాయలు బాగా మగ్గిపోతాయండి. చూడండి ఎంత నీట్గా ఎగిపోతున్నాయో. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చూడండి, బాగా ఏగిపోయినాయి. ఇప్పుడు మనం పొడి వేసేసుకొని 1 నిమిషం బాగా కలుపుకొని మనం 1 నిమిషం మూత పెట్టేస్తే ఆ ఆవిరికి ఆ పొడి అంతా ముక్కలకి బాగా పట్టుకొని చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇట్లాగే కర్రీతో కూడా తినేయచ్చు, లేదంటే పప్పులో, రసంలో. ఈ తాలింపు చాలా బాగుంటుందండి. టేస్టీ చిక్కుడుకాయ తాలింపు అయితే రెడీ అయిపోయిందండి. చిక్కుడుకాయతో నేను ఇప్పుడు అన్నం తింటున్నానండి. సూపర్గా ఉంటుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.